మీల్స్ అన్ని ప్రిపేర్ చేసుకున్నాను. 8:27 అయింది. ఈరోజు చాలా చాలా లేట్ అయిపోయింది. నైట్ కాంపిటీషన్ నుంచి బేగా వచ్చేసాను. బట్ సమ్హౌ నేను మార్నింగ్ లెగలేకపోయాను అనమాట. ఐ థింక్ నేను కోల్డ్ మెడిసిన్ వాడుతున్నాను కదా, దానివల్ల అని చెప్పి అనుకున్నాను. ఎందుకంటే 4 అలారమ్స్ నేను స్కిప్ చేసేసాను. అండ్ లెగిసి చూసేసరికి టైం 6:40 ఆల్మోస్ట్ 7 అయిపోయింది. వెంటనే నేను నా మీల్స్ అన్ని ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాను. అండ్ అప్పుడు చూసి ఎగ్స్ అయిపోయాయి. సో అప్పుడు వెంటనే వెళ్ళి ఎగ్స్ తెచ్చుకున్నాను, ఎగ్స్ ప్రిపేర్ చేసుకున్నాను. అండ్ వర్స్ట్ థింగ్ ఏంటంటే ఈరోజు ఎర్లీ మార్నింగ్ నా డే లెమన్ వాటర్తో స్టార్ట్ అవుతుంది. లెమన్స్ కూడా అయిపోయాయి. అండ్ మీన్ వరల్డ్లోకి బనానాస్ ఉంటాయి, ఆ బనానాస్ కూడా అయిపోయాయి. నిన్న నేను అన్నీ రాసుకొని పెట్టుకున్నాను అనమాట, లైక్ ఏంటంటే తెచ్చుకోవాలని చెప్పి. బట్ సమ్హౌ నేను ఇవి మర్చిపోయాను. అండ్ ఇలాగే అవుతుంటుంది. ఎందుకంటే జిమ్లో ఎంత ప్రెషర్ ఉంటుందో, లైక్ జిమ్లో మనం ఈ ఫేస్ చేసే ఈ ఫిజికల్ ప్రెషర్ అండ్ పెయిన్ ఉంటుందో, ఇక్కడ కూడా అంతే. లైక్ బయటని కూడా లైక్ ఈ మెంటల్ ప్రెషర్ అండ్ ఈ పెయిన్ ఇవన్నీ అక్యుములేట్ చేయడం, లైక్ మెనీ అదర్ థింగ్స్ అనమాట. లైక్ ఫిజికల్గా ఎంత పెయిన్ ఉంటుందో లైక్ మెంటల్గా కూడా అంతే పెయిన్ ఉంటుంది. బట్ ఫిజికల్ పెయిన్ ఏంటంటే లైక్ అలవాటు అయిపోయింది. బట్ మెంటల్ పెయిన్ లైక్ అది ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంటుంటుంది అనమాట. ఇప్పుడైతే మనకి ఏం టైం లేదు మాట్లాడడానికి. సో నేనైతే మీల్ 1 ఫినిష్ చేసి నేను జిమ్కి స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు కోల్డ్ ఏమో కానీ ఈసారి చాలా సివియర్గా ఉంది. ఇంత సివియారిటీ కోల్డ్లో నేను ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయలేదు. అండ్ వైజాగ్లో టెంపరేచర్ కూడా అలాగే ఉంది. చాలా ఇయర్స్ తర్వాత ఇంత తక్కువ టెంపరేచర్ నేను వైజాగ్లో ఎక్స్పీరియన్స్ చేయడం. సో అది కూడా రీజన్, ఎందుకంటే చాలా చల్లగా ఉంటుంది మార్నింగ్ టైం నేను వచ్చినప్పుడు కానీ నైట్ టైం వెళ్ళినప్పుడును. అండ్ మెడిసిన్ తీసుకుంటున్నాను కోల్డ్కి. బట్ కోల్డ్ ఎప్పుడు ఇంతే, అంటే మీరు మెడిసిన్ తీసుకున్నా తీసుకోకపోయినా ఏంటంటే ఒక 1 వీక్ 10 డేస్ ఉండేది పోతుంది. అండ్ ఇప్పుడు వర్కౌట్ స్టార్ట్ చేయాలి. చెప్పాలంటే మార్నింగ్ నుంచి నేను కొద్దిగా ఖాళీగానే ఉన్నాను, ఎందుకంటే న్యూ ఇయర్ అండ్ పొంగల్ కూడా వస్తుంది కదా. మోస్ట్లీ క్లయింట్స్ అందరూ అవుట్ ఆఫ్ స్టేషన్లోనే ఉంటారు. సో మార్నింగ్ నేను ఖాళీగానే ఉన్నాను. అండ్ ఈరోజు మన వర్కౌట్ చెస్ట్ అండ్ ఆర్మ్స్ వర్కౌట్ షెడ్యూల్ రెడీ. అండ్ ఈ వర్కౌట్ ఫ్లాట్ బెంచ్ ప్రెస్ ఇది. సో నా దృష్టిలో ఏంటంటే ఇది చెస్ట్కి ఫౌండేషనల్ మూమెంట్ లాంటిది, మాస్ బిల్డర్ అనమాట ఇది. సెకండ్ వార్మప్ సెట్ ఇది. వెయిట్ చాలా తక్కువే పెంచాను, ఈచ్ సైడ్ 5 నేను ఏంటంటే నా కంట్రోల్ సెట్కి లాస్ట్ హెచ్ఐడి సెట్ మీద ఫోకస్ అంతా పెడతామని. లాస్ట్ సెట్ ఇది, లాస్ట్ హెచ్ఐడి సెట్. నేను లిఫ్ట్ చేస్తాను. Left. నేను ఫస్ట్ టైం చెస్ట్ కింద వెయిట్ వేయడం. సెకండ్ ఎక్సర్సైజ్ ఇది, ఇంక్లైన్ డంబెల్ ప్రెస్. సో ఓన్లీ 2 సెట్స్ ఉంటాయి ఇందులో. మన ఫస్ట్ సెట్ ఇది. సెట్ ఇది 40 kgs. Yes. 2, 3, 4,
వెనక్కి వెళ్ళకుండా కంట్రోల్ చేద్దాం. ముందుకు వచ్చినప్పుడు ఉంది. చెస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఆర్మ్స్. ఫస్ట్ ఎక్సర్సైజ్ ఆర్మ్స్కి సూపర్ సెట్ చేస్తున్నాను. బైసెప్ హ్యామర్ కర్ల్స్. Push down. పెట్టి చాలా ఎక్కువైపోయింది. టైం 10:41 అవుతుంది. నేను జస్ట్ వచ్చాను మార్కెట్ నుంచి. బనానాస్ అండ్ ఓట్స్ తీసుకున్నాను అండ్ లెమన్స్ తీసుకుందాం అనుకున్నాను కదా. లెమన్స్ ఆల్రెడీ ఇంట్లో డాడీ తీసుకున్నారంట, సో అవసరం లేదు. అండ్ నేను ఇంత లేట్గా ఎందుకు మార్కెట్కి వెళ్ళి వచ్చానంటే, నేను జిమ్ నుంచి వచ్చేసరికి ఇంటికి 8:20 అలాగే అయింది. సో వచ్చిన వెంటనే నేను ఫ్రెష్ అయ్యి ఈరోజు పోస్ట్ చేయవలసిన వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేసేసాను. సో అది అప్పుడు స్టార్ట్ చేసి ఎడిటింగ్ ఫినిష్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 10 అయిపోయింది. సో నాకు అసలు ఆ వీడియో ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా టైం లేదు, ఎందుకంటే ఓట్స్ కావాలి, ఇంటి దగ్గర షాప్ మూసేస్తారు. సో అందుకని నేను వెళ్తున్నప్పుడు దానిలోనే బైక్ మీద వీడియో ఎక్స్పోర్ట్ చేసుకొని వెళ్ళిపోయాను. సో కరెక్ట్గా షాప్ రీచ్ అయ్యేసరికి ఆ వీడియో ఎక్స్పోర్ట్ అయిపోయింది. ఓట్స్ తీసుకొని వీడియో అప్లోడ్ చేసి నేను అక్కడి నుంచి మళ్ళీ గాజువాకి వెళ్ళి మార్కెట్కి వెళ్ళి బనానాస్ తీసుకొచ్చాను. అండ్ ఇంకా వీడియో అప్లోడ్ కూడా అవ్వలేదు, అవుతుంది. నేను వీడియో నేను ఇంకా వీడియో అప్లోడ్ అవుతుంది కూడానా, ఇంకా వీడియో అప్లోడ్ అవ్వలేదు. సో యాక్చువల్గా మన టైమింగ్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, 9:39 అనుకున్నాను, ఈ టైం అవుతుంది. సో ఇంకా ఈ టైంకి పోస్ట్ చేస్తే ఇంకా మనం అనుకున్నంత రీచ్ ఏం వస్తుంది, బట్ చేయాలి. ఈ యూట్యూబ్ ఈ స్టాటిస్టిక్స్ అవి కూడా చాలా ఇంపార్టెంట్, బట్ నేను అంత పట్టించుకున్నాను అనమాట. బట్ నాకు ఏంటంటే ఒక బిలీఫ్ అన్నది ఉన్నది, ఏదో ఒక రోజు మనం అనుకున్నది అచీవ్ చేస్తామని చెప్పి. అంతవరకు నాకు ఇది ఎలా వీలవుతే అలా చేసుకెళ్ళాలంతే. సో వేరే ఆప్షన్ లేదు నాకు. బట్ ఏంటంటే ఏదో ఒక రోజు ఒక కంప్లీట్ ఆఫ్ తీసుకొని మనం ఈ వీడియోస్ అన్ని రెడీ చేసుకోవాలి. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, నేను ఒక 2 days వీడియోస్ నా దగ్గర ఆల్రెడీ ఉంటాయన్నమాట. సో నేను ఈరోజు పోస్ట్ చేసే వీడియో ఏంటంటే అది మొన్న వీడియో నేను ఈరోజు పోస్ట్ చేస్తాను. సో బఫర్ ఉండేది నా దగ్గర ఆల్రెడీ స్టోరేజ్. బట్ ఏంటంటే అరకు ట్రిప్కి వెళ్ళినప్పుడు అక్కడ రోజు ఎడిట్ చేసుకోవడం అవ్వలేదు. సో అప్పటి నుంచి ఇలా నేను లాగైపోతున్నాను. సో ఏదో చేద్దాం మనం. ఇంకా నా లాస్ట్ మీల్ ఉంది, ఇప్పుడు నా లాస్ట్ మీల్ ప్రిపేర్ చేసుకొని తినాలి. బట్ అందుకన్నా ముందు ఏంటంటే ఈ వ్లాగ్ ఫినిష్ చేసేద్దాం మనం. సో ఫినిష్ చేసే ముందు
ఈరోజు మార్నింగ్ ఈ వ్లాగ్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఫిజికల్ పెయిన్, మెంటల్ పెయిన్ దీనికోసం మాట్లాడాను. బట్ నేను అక్కడ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను అనమాట. నాకు అప్పుడు చాలా తక్కువ టైం ఉంది. చెప్పాలంటే ఈరోజు మార్నింగ్ ఒక 45 minutesలో నేను వర్క్ మొత్తం ఫినిష్ చేసుకొని, కుకింగ్ అన్నీ చేసుకొని జిమ్కి వెళ్ళాను. సో అప్పుడు నాకు అసలు టైం సెట్ అవ్వలేదు. సో నేను మార్నింగ్ ఏం చెప్దాం అనుకున్నానంటే, నా లైఫ్ ఫిలాసఫీ నేను మొత్తం అంతా జిమ్, ఈ బాడీ బిల్డింగ్, మోస్ట్ ఆఫ్ ద లైఫ్ ఫిలాసఫీ అంతా నేను బాడీ బిల్డింగ్, జిమ్ ఈ సర్కిల్ నుంచి నేను తీసుకుంటాను. సో అలా తీసుకున్నది ఇది. మేబీ మీకు ఇది కొద్దిగా చాలా ఇల్లాజికల్గా అనిపించవచ్చు నేను ఇప్పుడు చెప్పబోయేది. సో అదేంటంటే, మనం వర్కౌట్ చేస్తాం కదా. సో వర్కౌట్కి ఇన్ని సెట్స్ అని ఉంటాయి, ఇన్ని రెప్స్ అని ఉంటాయి. సో ఎగ్జాంపుల్ ఏదో ఒక వేరియేషన్ చేస్తున్నాము, ఒక సెట్ లైక్ 15 reps ఉన్నాయి. సో మనం ఈ 15 reps చేస్తున్నప్పుడు ఒక 9th rep దగ్గర మనకి సైకలాజికల్ ఫెయిల్యూర్ అవుతుంది. సో ఆ సైకలాజికల్ ఫెయిల్యూర్ ఏం చెప్తుందంటే, నీ మజిల్స్ చాలా టైర్డ్ అయిపోయాయి, సో నువ్వు ఇక్కడి నుంచి ఇంకా పుష్ చేయలేవు అని చెప్తుంది. సో అక్కడ నువ్వు సెట్ ఆపేస్తే సో అది యూజ్లెస్ సెట్ అది. సో నువ్వు అది పుష్ చేసుకొని ఒక 15 reps దగ్గరికి వచ్చి ఆపేవంటే సో అక్కడ నీకు మస్కులర్ ఫెయిల్యూర్ అవుతుంది, లైక్ గుడ్. సో నువ్వు ఆ మస్కులర్ ఫెయిల్యూర్ కూడా దాటుకొని ముందుకు వెళ్ళావంటే లైక్ అబ్సల్యూట్ ఫెయిల్యూర్. సో అది ఇంకా లైక్ ది బెస్ట్ అన్నమాట. సో నేను ఇదే లైఫ్లో కూడా అప్లై చేశాను. సో మేబీ ఇక్కడ ఫెయిల్యూర్స్లా కాదు, లైక్ ప్రెషర్. నేను మార్నింగ్ అన్నాను కదా, ఫిజికల్ ప్రెషర్ అండ్ మెంటల్ ప్రెషర్. సో ఇక్కడ నాకు ఫిజికల్ ప్రెషర్ ఏంటంటే జిమ్లో వర్కౌట్ చేయడం, వెయిట్ లిఫ్ట్ చేయడం, ఈ కార్డియో సెషన్స్. సో ఇదంతా ఫిజికల్ ప్రెషర్, ఎందుకంటే లైక్ చాలా మజిల్ స్ట్రెయిన్ అవుతుంది, చాలా ఫెటిగ్. సో ఇదంతా నా ఫిజికల్ పెయిన్. అండ్ నా మెంటల్ పెయిన్ ఏంటంటే, లైక్ ఈ మీల్స్ ప్రిపేర్ చేసుకోవడం, అవి ప్యాక్ చేసుకోవడం, లైక్ ఆ మీల్స్కి కావాల్సిన సామాన్లన్నీ తెచ్చుకోవడం, ఈ ఎర్లీ మార్నింగ్ లెగడం, ఒక్కొక్కసారి ఎక్స్ అయిపోతే ఎక్స్ కోసం పరిగెట్టడం. సో ఇలాంటివన్నీ నా మెంటల్ ప్రెషర్ అనమాట. మేబీ అనుకోవచ్చు మీరు ఇదంతా ఫిజికల్గా చేసేదే కదా అని చెప్పి, బట్ నేను ఇది మెంటల్ ప్రెషర్ కింద కన్సిడర్ చేస్తాను. సో ఇక్కడ ఇందాక నేను చెప్పిన ఫిజికల్ పెయిన్ ఏంటంటే, ఈ జిమ్ ఇదంతా నేను చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నాను కాబట్టి నాకు అలవాటు అయిపోయింది. అండ్ సేమ్ థింగ్ విత్ ఈ మెంటల్ ప్రెషర్ కూడా నేను చాలా ఇయర్స్ నుంచి చేస్తాను కదా, నాకు అలవాటు అయిపోవాలి. బట్ ఇది ఇంకా అలవాటు అవ్వలేదన్నమాట. సో ఎందుకంటే లైక్ జిమ్ మనం తీసుకుంటే ఒక 4 hours అయినా మనం వర్కౌట్ చేసేయగలం. లైక్ ఎలాంటి టైట్నెస్ అది ఉండదు, లైక్ ఒక ఫెటీగ్ అనేది ఉంటుంది, బట్ కొన్ని లాంగ్ గ్యాప్స్ అది తీసుకుంటూ మనం చేసేయగలం. బట్ ఇది అలా కాదు కదా, లైక్ ఒక 4 hours కంటిన్యూగా లైక్ వర్క్ చేయాలి, ఒక స్ట్రెస్ అనేది ఉంటుంది. ఇప్పుడు నేను మీల్ ప్రిపేర్ చేసుకోవాలి, లైక్ దానికి చికెన్ తెచ్చుకోవాలి, వాష్ చేసుకోవాలి, మళ్ళీ దాన్ని మ్యారినేట్ చేయాలి, కుక్కర్లో పెట్టాలి, లైక్ ఇలా ఒకదాని తర్వాత ఒకసారి ఒక బర్డెన్ లాగా అనిపిస్తుంది అనమాట నాకు. అలాగని చెప్పి నేను ఎప్పుడూ ఈ ఫిజికల్ అలాగని చెప్పి నేను ఎప్పుడు కూడా క్విట్ చేయలేదన్నమాట. లైక్ ఈ మెంటల్ పెయిన్ అయినా సరే, ఫిజికల్ పెయిన్ అయినా సరే. లైక్ ఫిజికల్ పెయిన్ చెప్పాను కదా, నాకు అలవాటు అయిపోయింది. బట్ ఈ మెంటల్ పెయిన్ అయితే నేను ఎప్పుడు క్విట్ చేయలేదన్నమాట. జస్ట్ నేను లైక్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అంతే. ఇక్కడ ఏంటంటే ఐ జస్ట్ వాంట్ షేర్ విత్ యూ అంతే. సో నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను అంతే. సో దీనికి ఒక రెమెడీ లేదు, దీని నుంచి ఎలా ఎస్కేప్ అవ్వాలని. యూ జస్ట్ హ్యావ్ టు లైక్ అది నువ్వు కావాలంటే నువ్వు చేయవలసిందే. నాకు ఆ బాడీ కావాలి, నేను నా కాంపిటీషన్ విన్ అవ్వాలంటే లైక్ ఈ మెంటల్ ప్రెషర్ అంతా నువ్వు అనుభవించవలసిందే, లేదంటే నీకు యూ కాంట్ విన్ అనమాట, యూ కాంట్ అచీవ్ యువర్ గోల్స్. సో ఇక్కడ ఈ ఫిజికల్ ప్రెషర్ ఏదైతే ఉందో నువ్వు చేసి నువ్వు స్ట్రాంగ్ అయిపోతావు. ఈ మెంటల్ ప్రెషర్ ఏదైతే ఉందో నువ్వు అలా చేసి ఇక్కడ ఫిజికల్ ప్రెషర్ ఏదైతే ఉందో నువ్వు అది చేసి నువ్వు అలా స్ట్రాంగ్ అయిపోతావు. అండ్ ఈ మెంటల్ ప్రెషర్ ఏదైతే ఉందో నువ్వు దీన్ని ఎక్స్పీరియన్స్ చేసి యు బికమ్ మోర్ వైసర్ అనమాట. సో దిస్ ఈజ్ జస్ట్ మై ఎక్స్పీరియన్స్. అంటే మీకు చాలా రిడిక్యులస్గా అనిపించవచ్చు ఇప్పుడు నేను ఏం చెప్పాను అన్నది. మేబీ లైక్ నాకు అంత ప్రాపర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవచ్చు. బట్ నేను ఇలాగ సెపరేట్ చేసుకున్నాను అనమాట అబౌట్ ఫిజికల్ అండ్ మెంటల్ అని చెప్పి. ఎస్ అంతే, నేను ఇది షేర్ చేద్దాం అనుకున్నాను. ఈజ్ మార్నింగ్ చెప్పాలి, నేను మార్నింగ్ నేను ఏదో చెప్దాం అనుకున్నాను బట్ అవ్వలేదు. సో లైక్ దిస్ ఈజ్ వాట్ ఐ ఎక్స్పీరియన్స్ ఎవ్రీడే అనమాట. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఇప్పుడు లాస్ట్ మీల్ తినేసి నేను వెళ్ళి మెడిసిన్ తీసుకోవాలి సిక్నెస్ కోసం. మళ్ళా ఇంకా ఇది తగ్గలేదు, సో మెడిసిన్ తీసుకొని పడుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ గైస్.